బాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ యాక్షన్ మోడ్లో ఉన్నాడు. ఆయన మెయిన్ లీడ్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. గత నెలలో యాక్షన్ సీన్స్ను షూట్ చేశారు. గత కొద్ది రోజులుగా తారక్ మేకోవర్ గురించి, అలాగే షెడ్యూల్ రద్దయిందంటూ కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంపై మూవీ యూనిట్ స్పందించింది. లుక్ గురించి కానీ, షెడ్యూల్ రద్దయినట్లు వస్తున్న ప్రచారంలో కానీ ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. కేవలం చిన్నపాటి విరామాలతో ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే సినిమా ముందుకు సాగుతుందని, దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయొద్దని, నమ్మవద్దని కోరుతున్నామని ట్వీట్ చేసింది. దీంతో తారక్ సినిమా కొత్త షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యిందంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పడినట్లయింది. సినిమా విషయానికొస్తే ఇందులో కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాను ఈ సినిమాలో లేనని మలయాళ నటుడు టోవినో థామస్ మీడియా ముఖంగా చెప్పాడు. కానీ అతడి పాత్ర మాత్రం సినిమాలో ఉందని వినికిడి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.